బ్యాక్ టు న్యూస్. ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా ఏర్పాటైన ఎన్డీఏ కూటమి సీట్ల పంపకాలు ఇందులోని 3 పార్టీల్లోనూ చిచ్చురేపాయి. పలు నియోజకవర్గాల్లో సీట్లు దక్కని నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇదే వరుసలో చేరారు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి. విశాఖ జిల్లా పెందుర్తి సీటు ఆశించిన బండారకు నిరాశే మిగిలింది. ఈ సీటును టీడీపీ పొత్తులో భాగంగా జనసేనకు ఇచ్చేయడంతో బండారు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. నిజాయితీగా ఉండి కష్టపడి పార్టీ కోసం అంకిత భావంతో ఉన్న నాకు ఎవరో వచ్చి 5 మాసాల్లో తోసేస్తే చెప్పండి. వాళ్ళకి నేను రాజకీయ వద్దంటలేదు, రాజకీయ ఎదవద్దంటలేదు. వాళ్ళని ఆలోచన చేయాలి కదా. ఒక ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఇంట్లో ఎవరున్నారో చూడాలి కదా. సిఫార్సులతో రాజకీయం చేయలేదే, ఎవరి చేత పట్టుకొని మేనేజ్ చేసుకుని నేను చీట్ చేసుకునే ఆలోచన నాకు లేదే. నాకు చేయగలను. మీ అందరికంటే సీనియర్ నేను, శక్తుల వారిని. హైదరాబాద్లో కొన్ని పెద్ద వాళ్ళకి సహాయం చేసేవాడిని నేను, మున్సిపల్ మినిస్టర్గా. పేరు చెప్పడం బాగోదు, చాలా పెద్దవాళ్ళు. ఇలా వెళ్తే నాకు పని చేస్తారు. వెళ్ళలేదే. నమ్ముకున్న దేవుడు, కష్టపడుతున్న పార్టీ అని ఉన్నాను నేను. నమ్ముకున్న పార్టీ తెలుగుదేశం, నమ్ముకున్న దేవుడు చంద్రబాబు అనుకున్నాను తప్ప ఆ పెద్దవాళ్ళ ఈ పెద్దవాళ్ళ వీళ్ళని ఒక్కసారి చూపించండి. పలానా దగ్గర ఇల్లు నువ్వు పలానా ఆయన ఫోన్ చేయించుకున్నావు, పలానా ఆయన చేత కాలు పట్టుకున్నావు, పలానా ఆయన భార్య చేత ఫోన్ చేయించావు అని చెప్పించండి. ఇదా రాజకీయం? ఇదా గొప్ప?